Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 12వ శ్లోకము. శ్రీ భగవానువాచ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగాశ్చాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ త్యాగాశ్చాంతి రనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగాశ్చాంతి రనంతరం. ఈ శ్లోకమునకు భావము: వివేకము లేనటువంటి అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది కదా. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగా ఉండు మన స్థితి కంటే కర్మఫలమును విడుచుట, ప్రవృత్తి అందును విషయదోషము లేకుండుట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్తశాంతి లభించుచున్నది. ఇక్కడ అభ్యాసమని చెప్పిన చోట వివేకముతో కూడని అభ్యాసమనియు, జ్ఞానమని చెప్పిన చోట శాస్త్రజన్య జ్ఞానమని, ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణమగు ధ్యానమని, ధ్యానకాలమందు మాత్రము విషయదోషము లేని స్థితి అని, అనగా ధ్యానాభ్యాసి యొక్క స్థితి అని గ్రహించుకొనవలెను. వాచాజ్ఞానము కంటే అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది. జ్ఞాన విషయములను తదేకనిష్టతో చింతన చేయుటయే, అనుభూతమనర్చుకొనుటయే ధ్యానము. కాబట్టి వాచాజ్ఞానము కంటే శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము గొప్పదని చెప్పబడినది. కర్మఫలములను విడుచువాని మనస్సు అసంగమై విషయదోషము లేనిదై ఉంటుంది. ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మాత్రము చిత్తము నిర్విషయమై ఉంటుంది. త్యాగికి ఎల్లప్పుడూ అట్లే ఉండును. కనుకనే ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పారు. దీనిని బట్టి నిష్కామ కర్మయోగము ఎంత మహిమ కలిగి ఉన్నదో తెలియచున్నది. జనులలో అధికులకు నివృత్తి కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండును. కాబట్టి అట్టివారు కర్మలను ఆచరించుచు కర్మఫల త్యాగమును చక్కగా అలవాటు చేసుకొనినచో వారు ధ్యానాభ్యాసి కంటే జ్ఞానాభ్యాసి కంటే గొప్ప స్థానమును పొందినవారవుతారు. మరియు భక్తి కొరకైనను, ధ్యానము కొరకైనను, జ్ఞానము కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరము. అదియే నిష్కామ కర్మయోగముచే, కర్మఫల త్యాగముచే లభించుచున్నది. కాబట్టి దానిని చక్కగా అనుష్ఠించినచో మాత్రమే పునాది గట్టిగానున్నచో పైన గల మేడయు సుస్థిరముగా ఉండునట్లు ధ్యాన జ్ఞానాదులన్నీయూ కూడా చక్కగా అభివృద్ధి చెందగలవు. కనుకనే భగవానుడి శ్లోకమున నిష్కామ కర్మయోగము యొక్క ప్రాశస్త్యమును తెలిపారు. కర్మఫల త్యాగముచే ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుట వలన వెంటనే శాంతి ఉదయించుచున్నది. కర్తృత్వ త్యాగము వలననే
అహంభావ త్యాగము వలననే, దోషత్యాగము వలననే, ప్రాపంచిక విషయ సుఖత్యాగము వలననే శాంతి లభించగలదు. మనస్సునందలి దోషములు తొలగుటయే శాంతికి మార్గము. ఎలా అనగా నిర్మల చిత్తమున ఆత్మ ప్రత్యక్షము కాగలదు. దుఃఖభూయిష్టమగు ఈ సంసారమున ప్రతివాడును శాంతినే అభిలషించుచున్నాడు, కానీ ఆ శాంతి ఎట్లు లభించగలదో తెలియజాలకున్నాడు. త్యాగము వలననే శాంతి చేకూరగలదని భగవానుడిక్కడ స్పష్టముగా తెలియజేశారు. కాబట్టి విషయ సుఖములను, కర్మఫలములను, మమత్వమును, అహంభావమును, కర్తృత్వమును త్యాగము చేసి పరమశాంతిని జీవుడు అనుభవించవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.